సమాధానం చెప్పమంటున్నా నేను. దమ్ముంటే ఈవెన్ రేవంత్ రెడ్డి అంతేగాని కృష్ణమాదేవి గారి ఎంఆర్పిఎస్ మాత్రం దాంట్లో ఇంప్లీడ్ కాలేదు. జాతికి ఎవరు బాధ్యత? 45 కోట్ల జాతి ఇవ్వాలా, ఇలా కొట్లాడుకోవాలా అంటున్నా. ఇవాళ విద్యా ఉద్యోగ రంగాలతో పాటు సంక్షేమ రంగంలో కూడా మాకు వాటా ఇప్పించుంటే హాయిగా ఈ దేశంలో మా మందకృష్ణ దేవుడు అనుకోడు. ఇలా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తలేరమ్మా. ఇవాళ క్యాస్ట్ సర్టిఫికేట్ చర్చి పోతే ఇస్తలేరు. నీ బీజేపీని ఎందుకు అడుగుతలేవు? ఇది క్రైస్తవ వ్యతిరేక మేము క్రైస్తవులుగా మారే హక్కు, మా మతం మార్చుకునే హక్కు మాకు లేదా? ఇవాళ కొన్ని లక్షలాది మందికి, కోట్లాది మందికి హిందూ దేవాలయాల్లో పోయినందుకే చంపేస్తున్నారు వేలాది మందిని. నైంటీ 90% నువ్వు తీసుకో, చీఫ్ సెక్రటరీలు పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళంతా 90% క్రైస్తవులు. రామందిరం శంకుస్థాపన, యాదగిరిగుట్టలో మా బ్రదరు కింద కూర్చుంటాడు, మా రేవంత్ రెడ్డి పైన కూర్చుంటాడు. దేశంలో ఈ మాదిగ కులాలు, ఈ అనుబంధ కులాలు, దళిత కులాలు, మాల అనుబంధ కులాలకు ఇంకా అంటరానితనం ఉన్నాక. నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఉస్మానియా మరియు తెలంగాణ విశ్వవిద్యాలయాల మాజీ ఫ్యాకల్టీ ఆఫ్ లా గాలి ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అంటే ఏమిటి, అసలు ఉపవర్గీకరణ వల్ల ఏంటి లాభం, దాదాపు 30 సంవత్సరాల నుండి పోరాటాలు చేసి మేము సాధించుకున్నామని కొంతమంది ఆనందపడుతున్నారు, మరికొంతమంది దీని ద్వారానే సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నాయి అంటున్నారు. అసలు ఇందులో ఎంత నష్టం ఉంది, ఎంత లాభం ఉంది, ఎవరికి ఏంటి దీని ద్వారా లాభం అనేది మన ముందు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ బాగున్నారా? సార్, అసలు ఈ ఎస్సీ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ అంటే ఏంటి? అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి మాత్రమే అన్నమా ఇది పోరాటం. యాక్చువల్గా ఇప్పుడు దేశమంతా దీన్ని విస్తరింపజేసినప్పుడు ఇది వేరు, కానీ పోరాటం స్టార్ట్ అయింది ఈదుమూడి అనే గ్రామంలో. అది ఆంధ్రప్రదేశ్ ఒంగోలులో ఉంటుంది. ఒంగోలు జిల్లాలో ఈదుమూడి గ్రామంలో ఉపవర్గీకరణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాలని మాలలే కొట్టేస్తారు బాగా. మా మాదిగ ఉపకులాలకు రావట్లేదు కాబట్టి మా మాదిగ ఉపకులాలకు మా జనాభా ప్రకారంగా మాకు వాటా ఇవ్వండి. అందుకు 371D అనే అందుకు 341 సవరణ చేయండి. ఆ 341 సవరణ చేయడం ద్వారా ఈ షెడ్యూల్ కులాల్లో ఉన్న మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశంలో ఉన్న షెడ్యూల్ కులాలు అన్ని కూడా ఏంటంటే 341 అనే ఒక ఆర్టికల్లో ఉంటాయి. ఈ 1500కు పైగా ఉన్న అంటరాని కులాలు, ఏ కులం కాకులం వేరే, దాంట్లో యాక్చువల్గా ఉపకులం అనేది లేదు, ఆ కాన్సెప్టే లేదు. బట్ అయినా సరే ఏ కులం కాకులంగానే ఏవైతే 1500 కులాలు అన్నిటికి మాత్రం అంటరానితనం అనే ఒక వివక్షత ఉంది. అందుకే అంబేద్కర్ ఏం చేశాడు, బ్రిటిష్ వాళ్ళు కూడా ఏం చేశారంటే 1935 యాక్ట్లో ఒకటే షెడ్యూల్లో చేర్చారు. ఈవెన్ 1947 యాక్ట్లో కూడా ఒకటే షెడ్యూల్లో చేర్చారు. అంటే ఏంది, వీళ్ళంతా అంటరానులు కాబట్టి ఒక షెడ్యూల్లో ఉంచుదాం వీళ్ళని చెప్పి అంటరాని కులాలన్నిటి కలిపి ఒకటే వేదిక మీద. అలాగే అంటరాని తెగలు, షెడ్యూల్ ట్రైబ్స్, వాళ్ళకి అంటరానితనం పెద్దగా లేకపోయినప్పటికీ కూడా ఆ ట్రైబ్స్లో కూడా వివక్షత ఉంది కాబట్టి వాళ్ళకు కూడా దీన్ని వర్తింపజేసే విధంగా ఒక ట్రైబ్స్ను, అది కూడా 750 పైగా కులాలు ఏవైతే ఉన్నాయో, జాతులు ఉన్నాయో, ఆ జాతులను కూడా ఒకటే చట్టంలోకి తీసుకొచ్చారు. సో ఈ రకంగా వాళ్ళ రిజర్వేషన్లను ఒకటే 7 వాళ్ళకి ప్లస్ వీళ్ళకి 15% జనాభా. అప్పుడున్న జనాభా దానం, ఇప్పుడున్న జనాభా పెరిగింది. అసలు యాక్చువల్గా పెంచాలి, దాన్ని పెంచకుండానే అప్పుడున్న జనాభా ప్రకారంగానే ఇవాళ ఈ రిజర్వేషన్ అని ఏమైతే ఉందో దాన్ని వర్గీకరించమని చెప్పేసి పోరాటము ఎప్పుడు మొదలైంది అంటే ఎంఆర్పిఎస్ అనేదేమో మొన్న 94లో మొదలైంది. యాక్చువల్గా ఇదే అంశం మీద అంతకంటే ముందు 30 ఏళ్ళ ముందు ఇది ఆది జాంబవ అరుంధతియ బంధు సేవ మండలి అనేది ఒకటి మొదలై వాళ్ళే ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారు. ఆ నడుపుతున్న క్రమంలో దాంట్లో కొనసాగింపులో భాగంగానే
ఏబిసిడి అనే అంశాన్ని వాళ్ళు మొదలు పెట్టిన ఉద్యమాన్ని మందకృష్ణ మాదిగ డైరెక్ట్ గా ఆదిజాంబా అనకుండా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ అనే పేరు మీద డైరెక్ట్ గా అదే కులం పేరు మీద ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. మొదలుపెట్టి సక్సెస్ అయ్యాడు బాగా. ఎందుకంటే ఇప్పటిదాకా ఆదిజాంబా అంటే ఎవరికి అర్థం కాలేదు. డైరెక్ట్ మాదిగ అనేసరికి క్లిక్ అయిపోయింది మూమెంట్ బాగా. ఏదైతే అణచివేతకు తరతరాలుగా గురైన ఈ మాదిగ ఉపకులాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఏకమై, తర్వాత ఆయన ఒక్కడే కాకుండా దాదాపు 23 మంది దాని ఫౌండర్ మెంబర్స్గా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి స్టార్ట్ చేసిన ఆ ఉద్యమాన్ని ఈయన ఒక్కడే హైజాక్ చేసిండు అనేది వాళ్ళ ఆరోపణ. సో అయినప్పటికీ కూడా ఆయన నాయకత్వంలో ఇవాళ మొత్తంగా ఈ దేశంలో ఉన్న మాదిగా అండ్ దేశం మొత్తానికి విస్తరించింది ఉద్యమం కాస్త. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో మొదలైన ఈ ఉద్యమం అని ఉత్తరాదిలో, తర్వాత దక్షిణాదిలో, మధ్య భారతదేశంలో ఉన్న ఈ వర్గాలు, షెడ్యూల్ కులాల వర్గాలు ఏమవుతున్నారో వాళ్ళు అప్పటికే కొట్లాడుతున్నారు. ఈవెన్ పంజాబ్లో 2011లోనే కేసు వేశారు దీనికి సంబంధించి. అట్లాగే అంతకుముందు వివిధ రాష్ట్రాలలో కూడా వర్గీకరణ అనే అంశం వచ్చింది. దానికి ఆయా రాష్ట్రాలు కూడా పరిష్కారాలు ఇచ్చినాయి. చివరికి తమిళనాడు కూడా వాళ్ళు అరుంధత్యాలకు 3% పెంచారు రిజర్వేషన్. మరి ఈ ఉపవర్గీకరణ ద్వారా సామాన్య ప్రజలు కొంతమంది అనుకుంటున్నారు, కొన్ని కామెంట్స్ ద్వారా అయినా, కొంతమంది నార్మల్ పర్సన్స్ అన్నదమ్ముల్లాగా ఉండే మా మధ్య వీళ్ళు గొడవలు పెట్టడానికే ఈ ఉపవర్గీకరణ చేసిండ్రు అని కొంతమంది అంటున్నారు. మరి ఇప్పుడు ఇంకా నేను పూర్తి స్థాయిలో జడ్జిమెంట్ ఏమొచ్చిందనే విషయాలు ఇంకా చెప్పలేదు నీకు. తర్వాత ఇది సెకండరీ మాట. నువ్వు అడిగే ప్రశ్న ఏంటంటే ముందు జడ్జిమెంట్ ఏంది, దాన్ని ఏమొచ్చింది, అసలు ఎంఆర్పిఎస్ ఎప్పుడు కేసు ఫైల్ చేసింది, ఈ కృష్ణమాది గారికి ఆ వచ్చిన జడ్జిమెంట్కి ఏమైనా సంబంధం ఉండదా అనే అంశాలు కూడా మనం పరిశీలించాలి. ఎందుకంటే ఇవాళ మొత్తానికి మీడియా అంతా కూడా కృష్ణమాదిగ, మన తెలుగు మీడియా ముఖ్యంగా కృష్ణమాదిగ గారి వల్లనే ఇలా పంజాబ్ జడ్జిమెంట్ వచ్చింది. అందులో బీజేపీ, నరేంద్ర మోడీ గారు అండ్ అమిత్ షా అండ్ బీజేపీ వాళ్ళంతా సహకారంతోనే ముందుకు సాగి వాళ్ళ సహకారం ఉంటేనే ఇవాళ ఎవరైతే న్యాయ వ్యవస్థ వాళ్ళ యొక్క వాళ్ళకు ప్రభావితం అయిపోయిన తర్వాత ఈ రకమైన తీర్పిచ్చిందని చెప్పేసి కృష్ణమాది గారే చెప్పారు. కాబట్టి అంటే ఏంటి అర్థం, బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ లోనే న్యాయ వ్యవస్థ ఇలా తీర్పు వచ్చిందనే దాని కృష్ణమాది గారి మాటలే మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఇవాళ వాళ్ళ కృతజ్ఞతలు కూడా తెలిపారు ఆయన ఓపెన్ బహిరంగంగా మీడియా ద్వారా. సో కాబట్టి ఇవాళ మనం గమనించాల్సింది ఏంటంటే పంజాబ్ కేసుకు కృష్ణమాది గారికి ఏం సంబంధం లేదు. ఒకటి, కృష్ణమాది గారు వేసిన కేసు 2022లో ఎంఆర్పిఎస్ ద్వారా ఇంప్లీడ్ అయ్యాడు. పంజాబ్ కేసు పంజాబ్ ప్రభుత్వం వేసిన కేసు అది. పంజాబ్ లో కూడా వాళ్ళు ఎక్కువ దళితులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి 25% ఎక్కడైతే రిజర్వేషన్ అక్కడ అమలు అవుతున్నాయో మనకన్నా 15%, కానీ వాళ్ళకి 25% అమలు అవుతుంది. అంత పెద్ద జనాభా అక్కడ. సో దాంట్లో ఏంటంటే ఈ ఉపకులాలు కాకపోయినా మిగతా కులాలు ఏదైతే ఉన్నాయో చమారేతర కులాలు వాళ్ళ లబ్ధి పడతలేవు కాబట్టి ఆ కులాలు కూడా లబ్ధి పడాలని చెప్పేసి వాళ్ళ కొట్లాట అక్కడ కూడా స్టార్ట్ అయింది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఫస్ట్ ఏబి అని 2 వర్గాలు చేస్తే కాదు ఏబిసిగా చేయమని చెప్పేసి వాళ్ళు అక్కడ కొట్లాట స్టార్ట్ చేశారు. 3 వర్గాలుగా విభజించండి, ఎందుకంటే మేజర్ కులాలు 3 ఉన్నాయి అక్కడ. సో ఆ 3 కులాలకు వాళ్ళ జనం ప్రకారం ఏమని చెప్పేసి అంటే హైకోర్టు అక్కడ కొట్టేసింది. ఆ హైకోర్టు కొట్టేస్తే దాన్ని సుప్రీంకోర్టుకు వచ్చింది. ఆ సుప్రీంకోర్టును కూడా ఇవాళ పంజాబ్ ప్రభుత్వమే ఇవాళ దగ్గరుండి చేస్తున్నది. సో కాబట్టి ఈ జడ్జిమెంట్ రావడానికి ప్రధాన కారణం ఎవరు అంటే పంజాబ్ ప్రభుత్వం. సో దాంట్లో ఇంప్లీడ్ అయింది ఎవరు అంటే మిగతా వాళ్ళు, అంటే ఇప్పుడు ఎంఆర్పిఎస్ నేతలు అయితే వీళ్ళ వర్గం కాదు, కృష్ణమాదిగ వర్గం కాకుండా కేఎస్ బాబు వర్గం వాళ్ళు దాంట్లో ఇంప్లీడ్ అయ్యారు. తర్వాత ఆ విశాఖపట్నం నుండి ఒక అడ్వకేట్ గారు ఇంప్లీడ్ అయ్యారు. మన దగ్గరికి వెళ్ళి ఆదిజాంబా అరుంధోదయ ఫెడరేషన్ వాళ్ళు ఇంప్లీడ్ అయ్యారు. అంతేగాని కృష్ణమాది గారి ఎంఆర్పిఎస్ మాత్రం దాంట్లో ఇంప్లీడ్ కాలేదు. వారు ఇంప్లీడ్ అయింది 2022లో సపరేట్ గా ఆయన ఒక కేసు వేశారు. దాంట్లో ఒక 13 రాష్ట్రాలను ప్లస్ కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన పార్టీగా చేశాడు. సో ఆ కేసు ఇంకా పెండింగ్ లో ఉంది, ఇక్కడ జడ్జిమెంట్ రాలేదు. అంటే అర్థమైంది ఈ పంజాబ్ కేసుకు కృష్ణమాది గారికి ఏం సంబంధం లేదు. కానీ కృష్ణమాది గారు ఏం క్లెయిమ్ చేస్తున్నారు, నా పోరాటం వల్లనే ప్లస్ అండ్ బీజేపీ సహకారంతోనే ఇది అయిందని చెప్పేసి. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ గురించి ఏం చెప్తలేడు. పంజాబ్ లో ఎవరున్నారు ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ పార్టీ. కానీ ఈ క్రెడిట్ ఏమైనా ఇస్తే పార్టీల పరంగా వేయాలనుకుంటే ఎవరికి ఇవ్వాలి మనం, పంజాబ్ లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఇవ్వాలి, అవునా కదా. కానీ అట్లా కాకుండా ఇవాళ బీజేపీ వల్లనే అయింది. అంటే న్యాయ వ్యవస్థ బీజేపీ వాళ్ళ మాటలే ఉన్నది, కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నది కాబట్టి అని చెప్పేసి కృష్ణమాది గారి వల్ల మనకు అర్థమవుతుంది.
సో నేనేమంటున్నానంటే ఇవాళ నీకు ఏం సంబంధం లేని కేసు అది, నువ్వు వేయలేదు ఒకటి. రెండవది ఆ తీర్పు కూడా అది మీరు కోరుకున్నట్టు. కృష్ణమాదేవి గారు ఏం చెప్పారు మనకు 30 ఏళ్ళుగా పార్లమెంటులో ఇది బిల్లు పెట్టాలని, అవునా కదా? ఏబిసిడి వర్గీకరణకు పార్లమెంట్లో 341 అనే అధికారం ఏదైతే ఉందో వీళ్ళందరినీ ఉమ్మడిగా ఉంచుతున్నది కాబట్టి వీళ్ళని విభజించాలి. ఏ గ్రూప్లో కొంతమంది, బి గ్రూప్లో కొంతమంది, అంటే రెల్లి అండ్ కులాలు కొంతమంది, మాదిగా అండ్ అలర్డ్ కాస్ట్ కొంతమంది, అలాగే మాలా అలర్డ్ కాస్ట్ కొంతమంది, అలాగే డి గ్రూప్ లో కొంతమంది. ఈ 4 గ్రూపుల మొత్తం 59 కులాలను విభజించింది రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా. చంద్రబాబు నాయుడు దాని 2000 సంవత్సరంలో ఆయనకు అధికారం లేకపోయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు, ఈ వర్గీకరణ చేశాడు. ఇది కేంద్ర ప్రభుత్వమే చేయాలని చెప్పేసి ఈవి చిన్నయ్య ఆ చట్టం తీసుకొచ్చిన దాన్ని ఛాలెంజ్ చేశాడు. రాష్ట్రపతి కూడా దానికి ఆమోదం తెలిపినప్పటికీ అది పార్లమెంట్ మాత్రమే చేయాలని చెప్పేసి నిబంధన ఉన్నది కారణంగా దాంట్లో 2/3 మెజారిటీ లోకసభలో 2/3 మెజారిటీ రాజ్యసభలో ఉండి, అలాగే స్పెషల్ మెజారిటీ అంటే ఒక 50% రాష్ట్రాలు, అంటే దాదాపు సుమారు ఒక 15 రాష్ట్రాలలో ఈ రెండు ఏదైతే లోకసభ రాజ్యసభ తీసుకున్న తీర్మానాన్ని ఆమోదించాలి. ఈ 15 రాష్ట్రాలలో అసెంబ్లీ తీర్మానం చేసి ఆమోదించాలి. ఇది పెద్ద ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఎక్కడ కూడా జరిగే అవకాశం లేదు. నేను మొదటి నుండి చెప్తున్నా, ఇది కాదు, ఇది సాధ్యం కాదు. ఈ 341 అనేది అసాధ్యము. 400 సీట్లు బీజేపీకి వచ్చినా సరే ఇది సాధ్యం కాదు అని నేను 2001 నుండి చెప్పుకుంటూ వస్తున్నా. మరి ఇది ఎట్లా సాధ్యమవుతుంది అని మీరు అడగస్తున్నారు. నేనేమన్నానంటే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్య, ఇది దేశ సమస్య కాదు. యాక్చువల్గా ఇది దేశ సమస్య కాదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా వాళ్ళు పరిష్కరించుకుంటాను. దేశ సమస్య ఎట్లయితుంది? పరిష్కారం కాకపోతే దేశ సమస్య ఆల్రెడీ పరిష్కరించుకుంటాను. సో పరిష్కరించుకుంటాను. లేదంటే ఒకవేళ నిజంగా ఇది దేశ సమస్యగా దీన్ని మార్చాలన్నప్పుడు నువ్వేం చేయాలి? పార్లమెంట్లో చట్టం తెచ్చి పర్మనెంట్ గా ఏబిసిడిగా చేయాలి. దేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలలో ఇవి ఏబిసిడి వర్గీకరణ జరగాలి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా దేశం మొత్తంలో జరగాలి. జరగాలంటే ఏం జరగాలి? పార్లమెంట్ లో చట్టం కావాలి, 341 సవరించాలి. అది చేయకుండా ఏం చేసింది సుప్రీంకోర్టు? ఇవాళ 341 సవరణ చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు ఏబిసిడి అని చెప్పింది. ఓకే సరే, అక్కడి వరకు చెప్తే పరిమితం అయితే పర్వాలేదు. కానీ మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇంకొక కండిషన్ ఏంటంటే దానికి ఇప్పటి వరకు లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు అనే ఒక సైంటిఫిక్ డాటా తీసుకోండి. ఆ డాటా ఆధారంగా దాంట్లో ఎవరైతే ఇప్పటిదాకా లబ్ధి పొందిన వాళ్ళందరికీ రిజర్వేషన్లను వాళ్ళను రద్దు చేయండి, వాళ్ళకి ఎక్స్క్లూడ్ చేయండి, వాళ్ళను దూరం పెట్టండి. ఎవరికైతే లాభం జరగలేదో వాళ్ళను ఇవాళ దీంట్లో ఏబిసిడి చేయండి. ఒకవేళ వీళ్ళు కనుక ఇట్లా చేయకపోతే, మీరు రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే మీరు సుప్రీంకోర్టుకు రండి. ఎవరికైతే సైంటిఫిక్గా చేయకుండా అట్లాగే లబ్ధి పొందిన వాళ్ళకి దూరం పెట్టకుండా చట్టం చేస్తే నా దగ్గర రండి, నేను మళ్ళీ విచారణ చేపడతామని అది. ఎప్పుడు 30 ఏళ్ళ పోరాటం తర్వాత ఈ రకమైన జడ్జిమెంట్ వచ్చింది. సో ఈ రకమైన జడ్జిమెంట్ వల్ల ఫస్ట్ ఫెయిల్ అయింది ఏంటంటే 341 సవరణ అనేది కృష్ణన్న 30 ఏళ్ళుగా చెప్తున్నాడు మనకి చేపియలే. దానివల్ల కేంద్రంలో కూడా మనకు రావాల్సినది రాలే, ఉద్యోగాలు రాలే. కేంద్రంలో కదా హైయెస్ట్ ఉద్యోగాలు ఉండేది, 25 లక్షల ఉద్యోగాలు ఉండేది కేంద్రంలో. దాదాపు 25 లక్షల నుండి 30 లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు. అంతకంటే ఎక్కువ కూడా గతంలో ఉన్నారు. ఇది రాష్ట్రాలలో ఏముంటది 1 లక్ష 2 లక్షలు. అయితే ఇప్పుడు సార్ 341 సవరణ చెయ్యకుండా ఈ ఉపవర్గీకరణ చేసి లాభం లేదంటారు? పెద్దగా లేదు. అయితే ఏంటంటే అదే దానికే వస్తున్నాను. ఇవాళ ఈ రాష్ట్రాలలో చేసుకోమని చెప్పిండు. అయితే ఇప్పుడు కేంద్రం ఉద్యోగాలు ఏబిసిడి రాకుండా మనకి ఏమాట వస్తుంది పెద్దగా? సరే రాష్ట్రం అనుకుందాం. రాష్ట్రంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుందాం. తెలంగాణలో గత ప్రభుత్వం కేవలం 38,000 ఉద్యోగాలు నింపింది, అది అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది? 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని జాబ్ క్యాలెండర్ ప్రకటించింది, అసెంబ్లీలో కూడా ఆమోదించింది, అవునాగా? ఇప్పుడు ఆ 2 లక్షల ఉద్యోగాలు 1,000 నింపితే వాళ్ళు 1,000 మొత్తం నింపితే దాంట్లో మనకు వచ్చే వాటా ఎంత? 30,000. ఎందుకంటే 15% అంటే అంతే కదా, లక్షకు 15,000, లక్షకు 15,000, 30,000 ఉద్యోగాలు. ఆ 30,000 ఉద్యోగాలలో ఎస్సీ ఉపకులాలకు వచ్చేది ఎంత? 60% జనాభా. అంటే మనకు 17 నుండి 18,000 ఉద్యోగాలు మనకు వస్తాయి, అవునా? 30,000 మిగతాయి మాల ఉపకులాలకు వెళ్ళిపోతాయి. అంటే వర్గీకరణ జరగకపోయినా మనం 12% ఉన్నాం కాబట్టి మాదిగలకు తెలంగాణలో అట్లీస్ట్ 10 నుండి 12,000 ఆల్రెడీ వస్తాయి ఉద్యోగాలు.
జరిగినా జరగకపోయినా. అవును. అంటే ఇంకా మనకు లబ్ధి జరుగుతుంది ఎంత అంటే ఒక 6 నుండి 7,000 ఉద్యోగాలు అదనంగా వస్తున్నాయి ఉమ్. ఈ అనుకుంటే. అది కూడా ఉపకరణ జరిగినందుకు. అది జరిగినందుకు అది కూడా 2 లక్షల ఉద్యోగాలు నింపితే ఉమ్. అవునా. అవును. సో దాంట్లో ఏం చేయాలి మళ్ళీ వీళ్ళు చట్టం ఒకవేళ చేయాలంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఏం చేయాలి, డాటా ఉండాలి. అసలు నిజంగా దీంట్లో మాదిగలకు ఎంత లాభం జరిగింది, ఈ 59 ఉపకులాలకు ఎంత జరిగింది, సైంటిఫిక్ డాటా ఉండాలంటే కుల గణన జరగాలి. అవును. ఇప్పటిదాకా కుల గణన జరగలేదు, ఈవెన్ ఎస్సీ ఎస్టీలది కూడా జరగలేదు. అవును. ఏంటి ఎస్సీలు అన్నారు కానీ తప్ప దాంట్లో ఏ కులం అనేది లేదు కదా జనాభా. అవును. ఆ? ఇప్పుడు ఎస్సీలో చాలా కులాలు ఉంటాయి. చాలా 59 కులాలు వాళ్ళు కూడా ఉన్నాయి. బయటికి మరి రావాలి అది కదా. లేదు కదా, ఆ సంఖ్య లేదు. ఉమ్. ఆ సంఖ్య ఉండాలంటే గతంలో ఆ, కేసీఆర్ సకల ఏమి కుటుంబ సర్వే ఏదో చేశాడు ఆయన. ఉమ్. దానికి కుటుంబ సర్వేను ఆ రోజు హైకోర్టు ఒప్పుకోలేదు. ఉమ్. ఎందుకు నీ నీ పరిధిలో లేదు సర్వే చేయడము, కేంద్ర పరిధిలో ఉంటుంది, ఉమ్. ఇది కేంద్రం చేయాలని చెప్పేసి అప్పుడు అది ఒప్పుకోకుండా ఆయన దాన్ని బహిరంగపరచలేదు. అంటే ప్రభుత్వం దాన్ని ఆమోదించకుండా ఇంటర్నల్ గా మాత్రమే ఆయన పథకాలకు దాన్ని వర్తింపే విధంగా ఆయన పథకాలు ఆమోదించుకున్నాడు. ఉమ్. అయితే ఇవాళ అది బహిరంగపరచకపోవడం వల్ల దానికి ఇవాళ శాంక్టిటీ లేదు. ఉమ్. ఇవాళ ఒకవేళ దాన్ని మీరు బహిరంగపరిచి, ఎవరు ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఉమ్. దాన్ని బహిరంగపరిచి దానికి ఒక కమిషన్ ఇచ్చి ఇది కరెక్టే ఉందని చెప్పేసి ఆమోదం తీసుకొని చేయాలి. లేదంటే నువ్వు మళ్ళా కులగణన చేయాలి. ఉమ్. నా కులగణన చేసి అంటే ఉపకులాలు కాకపోయినా ఒకవేళ ఇప్పుడు మళ్ళీ కులగణ చెయ్యాలి అంటే కేంద్రం నుండే జరగాలి అది మళ్ళీ. జరగాలి. యాక్చువల్ గా చట్ట ప్రకారంగా కేంద్రం చేసే అధికారమే ఉంది ఆ. కులగణన. అవును. రాష్ట్రాలకు కులగణన చేసే అధికారం లేదు. అది కూడా ఏంది, కులగణన చేసిన తర్వాత ఉమ్. చేయాలంటే ఇప్పుడు టైం పడుతుంది. ఉమ్. అవునా. అవును. మళ్ళీ ఇప్పుడు చేయాలి, మొత్తం 59 ఉపకులాలు చేయాలి. దాంట్లో ఆర్థికంగా డెవలప్ అయిన వాళ్ళు ఎంత, డెవలప్ కాని వాళ్ళు ఎంత, ఉద్యోగులు ఎంత, లేని వాళ్ళు ఎంత, లేనోళ్ళు ఎంత. అవన్నీ లెక్క కావాలి. ఉమ్. దాంట్లో అయిన తర్వాత బాగా బాగుపడ్డ కుటుంబాలు ఏమన్నా దాన్ని తీసేయాలి. ఉమ్. ఇదంతా చేయడానికి దాదాపుగా మళ్ళీ ఒక 6 నెలలైనా మినిమం అయినా పడుతుంది. అవును. అవునా. అవును. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఇమీడియట్లీ అసెంబ్లీలోనే చెప్పాడు. ఏమని చెప్పాడు, నేను ఇమీడియట్లీ దానికి ఒక ఆర్డినెన్స్ ఇస్తా, ఉమ్. జడ్జిమెంట్ ఇట్లా వచ్చింది, ఉమ్. ఆయన ఇట్లా అసెంబ్లీ నడుస్తుంది, ఉమ్. ఆయన ఆర్డినెన్స్ చేస్తా, ఇప్పుడున్న గ్రూప్ 1 ఉద్యోగాలలో కూడా నేను వర్గీకరణ చేసి అమలు చేస్తాను ఆయన. ఉమ్. అంటే ఈ ఎస్సీ ఉపవర్గీకరణ అయిన చేస్తాను. వెంబడే. అంటే ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే ఉమ్. అది వచ్చిన వెంటనే ఆయన ఇచ్చిన స్పందన, భారతదేశంలో నేనే మొట్టమొదటిసారిగా అమలు చేస్తాను. ఉమ్. మరి ఈ డాటా ఏం లేకుండా ఆయన ఎట్లా చేస్తాడు. అవును. అసలు ఎవరు ఎంతమంది ఉన్నారు, ఎవరు డెవలప్ అయ్యారు, ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి రాంది ఇవన్నీ తెలుసుకుందే ఆయన మాట ఇచ్చేసిండు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన దాన్ని ఆర్డినెన్స్ తేవాలి. తేవాలంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, డాటా ఉండాలి. అవును. ఆ డాటా కూడా అందరికి న్యాయపరంగా ఉండాలి. తర్వాత దాంట్లో ఎవరైతే లబ్ధి పొందినో వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయాలి. ప్లస్ అది రాష్ట్రానికి అయితే సంబంధం లేదు, మళ్ళా చేసేది కులగన చేసేది రాష్ట్రానికి అధికారం లేదు. లేకపోయినా ఈయన చేయాలంటే మళ్ళీ ఇప్పుడు అది ఎవరు ఆమోదించాలి, కేంద్రం ఆమోదిస్తేనే ఈయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అంతే కదా, నిలబెడతాడు. కేంద్రం దాని గురించి పట్టింపే లేకుండా, కేంద్రం నా బాధ్యత లేకుండా ఈయన కృష్ణమాదే గారేమో బీజేపీ వల్లనే సాధ్యమైందని వారే అన్నారు. మరి వారే పార్లమెంట్ లో చట్టం తెస్తానని చెప్పింది బీజేపీ 100 రోజుల వర్గీకరణ చేస్తానది వాళ్ళే. ఇప్పుడు ఇప్పుడు ఇది కంటిన్యూషన్ రావాలి. ఇది ఒక 30 ఏళ్ల క్రితము 30 ఏళ్ల క్రితమే ఈ మేము బీజేపీ ప్రామిస్ చేసింది ఏమని, మేము పార్లమెంట్ లో చట్టం చేస్తామని. మీరు పార్లమెంట్ లో చట్టం చేయలేదు, ఒకటి. రెండవది, ఇక్కడ స్టాటిస్టిక్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి కులాల వారీగా లేదు. ఒకవేళ కులాల వారీగా చేసిన దాన్ని వర్గీకరించే అధికారం వీళ్ళకి లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల ఉపవర్గీకరించుకోవచ్చు అన్నదాన్ని మళ్ళీ ఒకవేళ ఎవరికి ఆల్రెడీ మాల మహానాడు మళ్ళీ 7 బెంచ్లలో 6 అనుకూలంగా ఉన్నారు, ఒకరు దాన్ని వ్యతిరేకించారు. కాబట్టి మేము 9 మంది జడ్జిల కోసం మేము బెంచ్కి రిఫర్ చేయమని చెప్పేసి పోతామని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ ప్రకటించేసారు. వీళ్ళు పోతారు, 9 మందిల రిఫరెన్స్ కోసం మళ్ళీ కేసు పెండింగ్ లో ఉంటది. అప్పుడు ఏమైతుంది, వీళ్ళు ఒకసారి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగా అమలు చేయడానికి వీలు కాదు. అంటే మరి ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ వేస్ట్ అవుతుంది. తర్వాత మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోతే కోర్టు చివరి జడ్జిమెంట్ వచ్చేదాకా ఆగాలి. ఈ లోపు మరి ఆయన ప్రామిస్ చేశాడు రేవంత్ రెడ్డి, అట్లా దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు మ్యాండేటరీగా దీన్ని అమలు చేయమని చెప్పేసి లేదు. మీ ఇష్టం, ఒక రాష్ట్ర ప్రభుత్వం మీ ఇష్టం, చేయొచ్చు చేయకపోవచ్చు. అంటే వర్గీకరణ చట్టం తేవచ్చు తేకపోవచ్చు, తెమ్మని చెప్పి ఆదేశించలేదు సుప్రీంకోర్టు. ఏమన్నది, చేసుకోవచ్చు.
చెయ్యండి అని ఖచ్చితంగా చెప్పలేదు, చేసుకోవచ్చు మీరు. చేసుకోవచ్చు, ఉమ్, మీకు అధికారం ఉంది ఉమ్, అంటే మీ ఇష్టం అన్నట్టు, ఉమ్, చాయిస్ మీరు. ఉమ్, ఇప్పుడు అక్కడ మాలలు ఎక్కువ ఉన్నారు, ఉమ్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో. ఆ, నేను పెద్ద మాదిగానని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ఉమ్, ఈ చంద్రబాబు ఇచ్చిన జడ్జిమెంట్, అంతకుముందు చేసిన చట్ట ప్రకారం ఈ జడ్జిమెంట్ వచ్చిందని చెప్పిన మందకృష్ణ మాదిగా ఉమ్, ఇవాళ ఇవాళ మొత్తం కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యమైన చంద్రబాబు నాయుడు, బీజేపీ, ఉమ్, ఇవంతా కూడా వీళ్ళకి సంబంధం లేని చట్టం అది. యాక్చువల్గా వీళ్ళకి పంజాబ్కు సంబంధం అది, అవును. వీళ్ళకి సంబంధమే లేదు. దాన్ని సంబంధం పెట్టి కృష్ణమాదిగకు సంబంధం లేదు, దాన్ని ఆయనే క్లెయిమ్ చేసుకొని ఇలా అసమగ్రమైన అంటే ఇవాళ క్రిమిలేయర్ అనేది ఈ అంటరాని కులాలకు వర్తించదు. ఉమ్, ఇది నేను చెప్పిన మాట కాదు, సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో చెప్పిన మాట, ఇంక్లూడింగ్ ఈవెన్ అంటరాని కులాలకు సంబంధించి నేషనల్ ఎస్సీ కమిషన్ కానీ, ఈవెన్ నేషనల్ బీసీ కమిషన్స్ కానీ, ఇవాళ ఏ కమిషన్స్ అయితే వేశారో మైనార్టీల విషయంలో ఆ కమిషన్స్ కానీ అంటరాని కులాలకు క్రిమిలేయర్ వర్తించదని చెప్పింది. దానికి విరుద్ధంగా ఇదే సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పిన జడ్జిమెంట్కి విరుద్ధంగా ఇవాళ అదే సుప్రీంకోర్టు అంటరాని కులాలని ఇవాళ క్రిమిలేయర్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఉమ్, తీసుకురావడం వల్ల ఈ జాప్యం, ఈ సైన్స్ అంటే డాటా ఉండాలి, క్రిమిలేయర్ని తీసేసిన తర్వాత చట్టం రూపొందించాలి, ఆ చట్టం బేస్ సైంటిఫిక్గా ఉండాలి. ఇదంతా చేయాలంటే టైం పడుతుంది. ఉమ్, ఆ టైం పడితే మళ్ళీ అది కూడా మళ్ళీ ఒకవేళ ఎవరికైనా అన్యాయం జరిగిందని పోతే సుప్రీంకోర్టు పోతారు వాళ్ళు, ఉమ్, మళ్ళీ వాళ్ళే స్టే ఇస్తా అని చెప్పింది దాని మీద. ఉమ్, ఎవరు? సుప్రీంకోర్టే ఆ, చెప్పింది, మమ్మల్ని సంప్రదించమని చెప్పింది. కాబట్టి అంటే ఏ రకంగా చూసినా ఇది ఇంప్లిమెంటేషన్ అయ్యే పరిస్థితులు కనబడతలేవు. ఉమ్, ఈవెన్ రేవంత్ రెడ్డి చెప్పినా సరే ఏ పరిస్థితి లేదు. మరొక వైపు మాల మహానాడు వాళ్ళు ఆల్రెడీ మేము దానిలో ఆ 9 మంది బెంచీలకు వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ ప్రకటించేసారు. ప్రకటించేసి. కానీ దీనివల్ల నువ్వు కేంద్రం చట్టం చేస్తే ఎవరు నోరు తెరవరు, ఉమ్, ఎవరు మాల మహానాడు తెరవరు, ఇంకా మధుదండలో ఇంకో వర్గం తెలియదు, ఏ ఉపకులం కూడా తెలియదు. కేంద్రం చట్టం ఎందుకు చేయలేదు అనేది నాకు కీలకమైన ప్రశ్న. ఉమ్, నువ్వు 30 ఏళ్ళుగా కేంద్రం చట్టం చేస్తే కేంద్ర ఉద్యోగాల లాభం జరిగేది. అట్లాగే అన్ని రాష్ట్రాలు కేంద్ర చట్టాన్ని అమలు చేయమని చెప్పి కేంద్రం నిర్ణయం చేస్తుంది. అన్ని రాష్ట్రాలు ఆ చట్టాన్ని అమలు చేయాలి, ఎందుకంటే కేంద్రం సుప్రీం, రాష్ట్రాలు సుప్రీం కాదు. అవును. కాబట్టి కేంద్ర చట్టము ఆ రాష్ట్రాలలో ఉద్యోగాలు వస్తాయి, ప్లస్ కేంద్రంలో ఉద్యోగాలు వస్తాయి. ఉమ్, ఇది రాకుండా తప్పించుకోవడానికి కేంద్రము ఏం చేసింది? రాష్ట్రాల మీద నెట్టేసింది. అది కూడా సరిగా నెట్టేసిందా సుప్రీంకోర్టు ద్వారా అంటే మళ్ళీ దాంట్లో ఎస్టీలకు సంబంధం లేదు ఈ కేసులో. ఉమ్, ఈ కేసులో పంజాబ్ కేసులో ఎస్టీలకు ఏం సంబంధం ఉమ్, లేకపోయినా ఎస్టీలను ఎందుకు నువ్వు ఇంక్లూడ్ చేసి ఉమ్, ఇలా జడ్జిమెంట్ ఇచ్చినావు? అవును. ఆ ఎస్టీలు కూడా SC ఎస్టీలో కూడా లంబడలు ఇవ్వాలా, మొత్తం మేము సుప్రీంకోర్టు పోదామంటున్నారు. ఆ, మేము ఇవ్వలేసినాం, ఉమ్. మాకేం సంబంధం, మమ్మల్ని ఎందుకు వర్గీకరించినాం? అదే సార్, అందుకనే ఇందులో లాభమా నష్టమా అనేది ప్రజలకు కూడా అర్థమైతలేదా? నేను అదే అంటున్నా, దీనివల్ల 30 ఏళ్ళు కొండను దవి ఎలకన పట్టినట్టు అంటారు కదా సామెత, అవునా? అవును. అదే సామెత ఇలా వర్తిస్తుంది. ఉమ్, మొత్తం 30 ఏళ్ళు కొండను దవ్విన చరిత్రని ఎలకన పట్టిన జడ్జిమెంట్ వచ్చింది మనకు. ఉమ్. అట్లాగే ఇప్పుడు మనకు ఇంకొక సామెత కూడా ఉంటుంది. ఒక పెద్ద కూజల మంచి తేనె ఇంకేదో మంచి ఇచ్చి ఒక కొంగ ఏమో ఆ కూజ తాగడానికి కొంగకు అవకాశం ఉంటుంది, కానీ మిగతా వేరే పక్షులకు అవకాశం ఉండదు కదా. ఎందుకంటే కొంగమూతి పెద్దగా ఉంటుంది. కొంగమూతి పెద్దగా ఉంటది, తినేస్తుంది. అట్లనే ఇవాళ ఇలా జడ్జిమెంట్ క్రిమిలేయర్ అనే దాన్ని పెట్టడం వల్ల ఏమైతుంది? ఈ ఎక్స్క్లూడ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వర్గాలు కొంత అర్హులుగా ఉండే ఏది ఉద్యోగాలలో బ్యాక్లాగ్, ఇప్పటిదాకా బ్యాక్లాగ్ పోస్టులు భారతదేశంలో ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను ఒక ఎస్సీ సైన్ డైరెక్టర్ గా చెప్తున్నా, 32,000 బ్యాక్లాగ్ పోస్టులు ఉస్మానియాలో ఉంటే వాటన్నిటి కన్వర్ట్ చేసిండ్రు, జనరల్ గా మార్చిండ్రు, అరువులు లేరని. మొత్తం భారతదేశంలో కొన్ని లక్షలాది ఉద్యోగాలు అరువులు లేరని మార్చేసిండ్రు. నువ్వు ఒకవైపు ఇప్పుడు అరువులైన వాళ్ళనేమో క్రిమిలేయర్ కింద పంపించేసి ఇంటర్ ఫెయిల్ 10th ఫెయిల్ ఊర్లలో ఉన్న ఇంటర్ ఫెయిల్ 10th ఫెయిల్ ఈ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత, ఎంఆర్పిఎస్ ఉద్యమం వచ్చిన తర్వాత పెద్ద పెద్ద చదువు తక్కువ మంది అయిపోయారు. వాళ్ళు కాంపిటీషన్ లో పోయే వాళ్ళు లేకుండా అయిపోయారు. సో ఈ మరి ఒకవైపు అరువులు లేని వాళ్ళు ఉంటారు, మరొకవైపు అరువులు అయిన వాళ్ళు దూరం అవుతారు, అంటే ఎలిజిబిలిటీ కాదు, ఎందుకంటే వాళ్ళు క్రిమిలేయర్ కింద వచ్చేస్తారు. మరి ఆ ఉద్యోగాలు ఎవరు తినాలి? ఆ కొంగ లాంటి వాడు తినాలి. అంటే మళ్ళీ క్రిమిలేయర్ వారు అంటే ఎవడో ఒకరు కొంతమందికి మళ్ళీ లబ్ధి చేకూర్చే పరిస్థితి అక్కడ కనపడుతుంది. మరి దానివల్ల లాభం నష్టమా? ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎట్టి చేయాల్సి ఉంటుంది. కొంతమందికి లాభం అవుతుంది, కొంతమందికి మళ్ళీ నష్టమే జరుగుతుంది, చాలా మందికి నష్టము. ఇప్పుడు బ్యాక్లాగ్ అంటే అరువులైన క్రిమిలేయర్ అక్కడ ఉండట్లేదు, అరువులు లేని వాళ్ళు పాపం పేదలుగా ఉన్న వాళ్ళకు చదువు లేదు, వాళ్ళకి సరిగా అర్హత లేదు, వాళ్ళు సరిగా కోచింగ్ లో ఉండరు. ఎవరైనా ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఉంటే
వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని ఆర్థికంగా మేము 2 లక్షలకే పరిమితమైన వాళ్ళని పెట్టుకొని, లేదంటే ఎస్సీ ఎస్టీలు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిసి 1,50,000 దొంగ సర్టిఫికెట్లు పెట్టుకున్నారని హైకోర్టు చెప్పింది. 1,50,000 మంది దొంగ సర్టిఫికెట్ పెట్టి ఉద్యోగాలు పొందారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. మరి అట్లాంటి వాళ్ళకి ఏమైనా లబ్ధి? మరి కష్టపడి చదివిన వాళ్ళు, కష్టపడి చదివిన వాళ్ళకు నిజమైన ఎస్సీలకు రాదు, నిజమైన ఎస్టీలకు రాదు, ఈ దొంగలకు ఏ వచ్చే అవకాశం ఉంటది. మరి ఇట్లాంటి జడ్జిమెంట్ వల్ల ఏం ఉపయోగం ఉంటది అంటున్నాను. 30 ఏళ్ళు నువ్వు ఇవాళ అధికారానికి దూరమైన. మరి ఇప్పుడు మందకృష్ణ మాదిగా మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా ఈ 30 ఏండ్ల నుండి దాదాపు మేము పోరాటం చేస్తూనే ఉన్నాము, కానీ మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు కేంద్రం ద్వారానే, మోదీ అమిత్ షా ద్వారానే ఈ పోరాటము వేగవంతమయ్యి ఉపవర్గీకరణ జరిగింది. దాని ద్వారానే ఈ రోజు ఎస్సీ ఎస్టీలు సంబరాలు జరుపుకుంటున్నారు, నేను ఆనందంగా ఉన్నాను అని మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. అడుగుతున్నా డైరెక్ట్ గా మీ మీడియా టుడే న్యూస్ మీడియా సందర్భంగా డైరెక్ట్ అన్న నువ్వు మాకు ఇచ్చిన హామీ ఏంది? పార్లమెంట్ లో చట్టం తెస్తానన్నావు, ఎందుకు తెలియదు? ఒకటి. రెండవది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎస్సీ ఎస్టీలకు, నేను ఒక లా ప్రొఫెసర్ గా నేను అడుగుతున్నా, అంటరాని కులాలకు క్రిమి లేయర్ అనే సూత్రం వర్తిస్తుందా? వర్తించినప్పుడు ఈ సుప్రీంకోర్టులో ఉన్న అగ్రవర్ణాల జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నత న్యాయస్థానాల్లోనే రిజర్వేషన్లను వ్యతిరేకించిన వాళ్ళు, ఉన్నత న్యాయస్థానాల్లో రిజర్వేషన్లు వ్యతిరేకించిన ఈ వీళ్ళే ఇవాళ ఏంటిది ఇదే బీజేపీ ప్రభుత్వము ఉన్నత న్యాయస్థానంలో కూడా రిజర్వేషన్లు కావాలని చెప్పేసి ఒక చట్టం చేస్తే కొట్టేసిన ఇదే సుప్రీంకోర్టు. అంటే మన వర్గాలు, కింది వర్గాలు సుప్రీంకోర్టులో కనీసం ఎంట్రీ కాకుండా చేస్తున్న ఈ వర్గాలే. ఏదో దళితులు ఒక అతను అక్కడ గవాయి లాంటి వాళ్ళు, అది కూడా ఏంటంటే ఆయన ఒక క్రిమిలేయర్ వర్గం నుండి వచ్చిండు, ఆయన వాళ్ళ ఫాదరు ఒక మాజీ ఎంపీ గవర్నరు, అంటే అట్లాంటి డబ్బులున్న ఫ్యామిలీ నుండి వచ్చిన ఆయన సుప్రీంకోర్టులో ఇవాళ ఉండి, ఇది డబ్బులున్న వాళ్ళను అంటే అంత ఇంతో కొంత చదువుకొని ఎదిగిన కుటుంబాలను వద్దంటే మరి పేదలకి అర్హులైన వాళ్ళు లేకపోతే మరి ఆ ఉద్యోగాలు ఎట్లా నింపాలో కూడా చెప్పాలి కదా. అందులో మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఎందుకు తీసుకురాలేదు ఇవి? కృష్ణన్న, మీరే సుప్రీంకోర్టు మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా ఇవ్వాలని చెప్పి ఎందుకు వెళ్ళలేదు జడ్జిమెంట్ లా? రాష్ట్రాలు మాత్రమే, అంటే రాష్ట్రాలు అంటే ఓన్లీ రాష్ట్ర పరిధిలోనే ఉంటాయి కదా, వాళ్ళ ఉద్యోగాలకే వాళ్ళకి హక్కు ఉంటది కదా, కేంద్రం చేసే అధికారం ఉంటది కదా. నువ్వు అదే పార్లమెంట్ లో చట్టం చేస్తే కేంద్రం ప్లస్ రాష్ట్రాలకు కూడా అర్హత ఉంటది. 25 లక్షలు 30 లక్షల ఉద్యోగాలు వాళ్ళ దగ్గర ఉంటే, కేంద్రం దగ్గర ఉంటే, ఈ రాష్ట్రాల దగ్గర 30,000 50,000 ఇట్లా చిల్లర 1,00,000 2 లక్షలు ఉంటే వీళ్ళని మాత్రమే దానికి సరి అయిన విధానం లేకుండా క్రిమిలేర్ పెట్టాలని, సైంటిఫిక్ డేటా ఇవ్వాలని ఒక సుప్రీంకోర్టు ఒక అర్థపర్థం లేని జడ్జిమెంట్ ఇస్తే అది గొప్ప జడ్జిమెంట్ అని, ఆ జడ్జిమెంట్ నీకు సంబంధం లేదు, ఆ జడ్జిమెంట్ కు బీజేపీకి సంబంధం లేదు, అది బీజేపీ ఇచ్చిందని, నీ వల్లనే వచ్చిందని ఈ తప్పుడు వివరాలన్నీ కూడా మీడియా ద్వారా అందరు చెప్పితే ప్రజలు వాస్తవాలు నమ్మకుండా మాలాంటి చదువుకున్న వాళ్ళు కూడా గుడ్డోలా? ఏం గుడ్డోలా? మరి అట్లా అంటే మరి నీకు నిజంగానే బీజేపీ ఇస్తే పార్లమెంట్ లో చట్టం ఎందుకు చేయలేదు? బీజేపీ చేస్తే సుప్రీంకోర్టు దగ్గరికి ఎందుకు చేయాలి? నువ్వు దమ్ముంటే బీజేపీ ద్వారా చెప్పి అంటున్నా నేను. ఇవాళ బీజేపీ పార్లమెంట్ లో చట్టం చేయాలి, ఇది నా డిమాండ్. ఎందుకంటే నేను కృష్ణను గల్లీ నుండి ఢిల్లీ దాకా గత 20-30 సంవత్సరాలుగా సపోర్ట్ చేశాను. కేవలం పార్లమెంట్ లో చట్టం వస్తుందనే ఒక నమ్మకంతోనే చేశాను నేను. మరి ఇవాళ పార్లమెంట్ లో చట్టం చేయకుండా దొంగతనంగా ఇవాళ RSS డైరెక్షన్ లో వచ్చిన ఈ జడ్జిమెంట్, బీజేపీ డైరెక్షన్ లో వచ్చిన ఈ జడ్జిమెంట్, అది మా దళితుల అస్తిత్వాన్ని, మా ఐక్యతని దెబ్బతీయడానికి గత 30 ఏళ్ళుగా ప్రయత్నం చేసి మేము అధికారం రాకుండా మాకు ఇవాళ బడ్జెట్ లో వాటా లేదు. తెలంగాణ ప్రభుత్వం, గత ప్రభుత్వము 2 లక్షల కోట్ల బడ్జెట్, దళితుల బడ్జెట్ ఇవాళ అమలు చేయకపోతే కృష్ణన్న ఒక మాట మాట్లాడాడు. అట్లాగే పరిశ్రమల్లో మాకు వాటా లేదు, అట్లాగే మాకు సంపదలో వాటా లేదు, ప్రైవేట్ రంగంలో అసలే వాటా లేదు, మాకు సినిమా ఇండస్ట్రీలో వాటా లేదు, రియల్ ఎస్టేట్ రంగంలో వాటా లేదు, మాకు ఏ రంగంలో వాటా లేదు. ఒక 5-6 వేల ఉద్యోగాలు, ఒకవేళ ఈ 2 లక్షల ఉద్యోగాలు వస్తే దాంట్లో 5-6 వేల ఉద్యోగాల కోసము 30 ఏళ్ళు మా 3 తరాలుగా మేము చేస్తే ఏదో పెద్ద గొప్ప విప్లవం వచ్చినట్టుగా, గొప్ప న్యాయం జరిగినట్టుగా, ఇక మళ్ళా అది కూడా ఈ కండిషన్స్ అప్లై అయింది.
సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కండిషన్స్ అప్లై అన్నది కదా, ఏది డాటా కావాలన్నది, క్రిమి లేయర్ కావాలన్నది. మరి ఈ కండిషన్స్ అప్లై దాని వల్ల మేము ఎట్లా సంబరాలు చేసుకోవాలి అన్న మాలాంటి ఒక లా ప్రొఫెసర్, ఒక డీను నేను 20 ఏళ్ళుగా భారత రాజ్యాంగాన్ని చట్టాలను బోధిస్తున్నా నేను ఎట్లా సంబరాలు చేసుకోమని నా మాదిగ జాతికి చెప్పాలి, నా మాది ఒప్పుకున్న జాతిలో చెప్పాలి. నేను తప్పు చేసినాను కాదో చెప్తే ఈ చిన్న దాన్ని పట్టుకొని ఇదేదో చెప్పినట్టుగా, ఇదేదో మొత్తం సర్వసం మన జీవితాలను మార్చేసినట్టుగా ఈ కలరింగ్ ఇవ్వడం వల్ల ఇప్పటిదాకా 30 ఏళ్ళుగా మోసం జరుగుతున్న మాదిగ జాతి, అన్ని రంగాల్లో నష్టం జరుగుతున్న మాదిగ జాతికి ఎవరు బాధ్యత వహించాలంటున్నా? మాదిగ ఉపకులాలకు, దళిత జాతికి ఎవరు బాధ్యత? అటు మాల మహానాడు కానీ ఇటు మాదిగ దండలో కానీ మీరంతా బాధ్యులు కాదా ఈ దేశంలో అంటున్నా? 45 కోట్ల జాతి ఇవ్వాలా, ఇలా కొట్లాడుకోవాలా అంటున్నా? ఇలా అధికారానికి దూరమై, సంపదకు దూరమై, ఇలా అన్ని రంగాల్లో వాటాకు దూరమై మాదిగలు ఈ రిజర్వేషన్ల వర్గీకరణ మీద ఇది ఏమాత్రం పెద్దగా ఉపయోగపడని చిన్న కొంతమంది దళిత నాయకులు కూడా అంటున్నారు సార్. అయితే బీజేపీ వాళ్ళు కావాలనే దళిత నాయకుల మధ్య, దళిత కులాల మధ్య గొడవలు పెట్టడానికే ఇది తీసుకొచ్చిండ్రు అని అంటున్నారు. 100% ఇదే కరెక్ట్ అని నేను కూడా భావిస్తున్నా. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, నిజంగానే చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఉంటే, చంద్రబాబు నాయుడు 341 వాళ్ళకు సుప్రీం కోర్టు కొట్టేసిన తర్వాత 2004లో అప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ, అవునా? అప్పుడు ఆయన ఎన్డీఏ చైర్మన్. అప్పుడు నేనే రాష్ట్రపతి కేఆర్ నారాయణ పెట్టింది కూడా నేనే అన్నాడు ఆయనే. మనం చెప్పిన డైలాగ్ కాదు. అంటే రాష్ట్రపతి ఆయన చెప్పినట్టు వ్యక్తి, ప్రధానమంత్రి వాజ్పేయి బీజేపీ. మరి ఇదే పార్లమెంట్ లో ఎందుకు చట్టం చేయలేదు మీరు? అవునా? ఇవాళ మొత్తం భారతదేశంలో అన్ని పార్టీలు వర్గీకరణకు అనుకూలమే ఎక్సెప్ట్ బిఎస్పీ తప్ప. బిఎస్పీ ఒక్క సీట్ లేదు పార్లమెంట్ లో. మరి ఇవాళ కాంగ్రెస్ అనుకూలమేనే, అన్ని పార్టీలు నీకు వర్గీకరణకు అనుకూలమేనే, నువ్వు పార్లమెంట్ లో చట్టం ఇందేలే. పార్లమెంట్ చట్టంలో తెచ్చి ఉంటే న్యాయం. నేను అంటున్నా, నువ్వు పార్లమెంట్ లో చట్టం వేసి ఉంటే ఈ 30 ఏళ్ళ పోరాట ఫలితాలు బాగా మాకు వచ్చేటివి. ఎట్లా వచ్చేటివి అంటున్నానంటే, దీంట్లోనే విద్యా ఉద్యోగ రంగాలతో పాటు సంక్షేమ రంగంలో కూడా మాకు వాటా ఇప్పించుంటే హాయిగా ఈ దేశంలో మా మందకృష్ణ దేవుడు అనుకోడు పార్లమెంట్ లో వచ్చుంటే. అరే ఇవాళ నువ్వు పార్లమెంట్ లో చట్టమే తెలియదు, నువ్వు పనికిరాని జడ్జిమెంట్ ఇది, తూతు మాత్రమైన జడ్జిమెంట్, తుమ్మితే ఉడిపోయే జడ్జిమెంట్ ఇది, దీనికి ఒక శాంక్టిటీ లేదు. అట్లాంటి జడ్జిమెంట్ కనీసం రాష్ట్రాలు చెయ్యాలని చెప్పలేదు, చేసుకోవచ్చు అని చెప్పింది. రాష్ట్రాలలో మళ్ళీ కండిషన్ అప్లై అని చెప్పింది. తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి జడ్జిమెంట్ లో బ్రహ్మాండం జరిగిపోయింది. మొత్తం మహాత్ముడు మందకృష్ణన్న, అంబేద్కర్ తర్వాత మరో అంబేద్కర్ అని నేను ఎట్లా పొగడాలమ్మా? నేను ఎట్లా నా జాతికి చెప్పాలి? ఇంత దుర్మార్గమైన అన్యాయం జరుగుతూ ఉంటే మాట్లాడేది మందకృష్ణ కావచ్చు, వాళ్ళ మహానాడు కావచ్చు, దళిత సంఘాలు కావచ్చు. ఇవాళ ప్యాకేజీల పేరుతో ఉద్యమాలు నడుపుతున్నా మీరు, ప్యాకేజీల పేర్లతో ఇలా మొత్తం దళిత జాతిని అగ్ర కులాలకు తాకట్టు పెడుతున్నా మీరు, ఇవాళ అధికారం రాకుండా అడ్డుపడుతున్న మీరు, దళితులకు అధికారం రాకుండా ఇవాళ ఆత్మ గౌరవం ఉండదు, అభివృద్ధి అసలే జరగదని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న మీరు కనీసం చివరికి పార్లమెంట్ లో చట్టం తెప్పియలేదు కదా. ఒక కనీసం శాస్త్రంగా అరే మా దళిత జాతులంతా ప్రభుత్వాలు ఉన్నంత వరకు, అటు కేంద్ర ప్రభుత్వం ఉన్నంత వరకు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నంత వరకు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నంత వరకు, ప్రైవేట్ రంగం 90% అయిపోయింది. ఇప్పుడే 90% అయిపోయింది. రేపు నాకు తెలిసి బీజేపీ ఇంకా 0 చేస్తుంది, ప్రభుత్వ ఉద్యోగాలు ఉండనియది, మొత్తం ప్రైవేట్ పరం చేసేస్తుంది. ఆ రాష్ట్రాలలో కూడా మొత్తం అట్లనే అదే విధానాలు ఉన్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డి ఇంతగానో నేను తురుంకాను, నేను అది ఇది అంటుండే కదా, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ దేవాలని మల్లురా వెంటాడు కదా, నేను ఆ ఉద్యమం నడుపుతా అని మందకృష్ణ అంటాడు కదా. నేను అంటాను ఈ సందర్భంగా, ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు తెచ్చింది ఎవరు? అంతకుముందు బీఆర్ఎస్. ఇప్పుడు నువ్వు ప్రైవేట్ బిల్లును మొన్న ఆమోదించిందే నువ్వే కదా, 5 కొత్త యూనివర్సిటీ ఇచ్చింది నువ్వే కదా, రేవంత్ రెడ్డి కదా. మరి దాంట్లో ఎందుకు రిజర్వేషన్ పెట్టలే? నీకు చిత్తశుద్ధి ఉండే రేవంత్ రెడ్డి. నువ్వు ప్రైవేటు, ఇప్పుడు మల్లురావు గారిని కూడా అదే అడుగుతున్నా, మందకృష్ణ కూడా అదే అడుగుతా, మీరు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కావాలంటారు కదా, సంతోషమే. ఫస్ట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ప్రైవేటులు సంస్థలు ఏవైతే ఎస్టాబ్లిష్ చేసినాయో, మొత్తం వరల్డ్ వైడ్ గా వచ్చి ఈ దేశంలో ఉన్న కంపెనీలను ఎస్టాబ్లిష్ చేసినాయో వాటిలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేస్తూ ప్రైవేట్ రంగంలో ఒక బిల్లు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మల్లు రవి గారు, మందకృష్ణ గారు మీరంతా కూర్చొని ఫస్ట్ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ బిల్లును ఆమోదించండి. అప్పుడు మిమ్మల్ని నేను దేవుళ్ళని మొక్కుతా.
ఇవేం చేయకుండా నీ రాష్ట్రంలో చేయకుండా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కావాలని మరో ఉద్యమం చేస్తామంటే ఎవరు నమ్మాలి? మీ వర్గీకరణ ఉద్యమమే 3 తరాలు నష్టపోయినాం మేము. పనికిరాని జడ్జిమెంట్ తీసుకొచ్చారు 3 దశాబ్దాలుగా పోరాడినందుకు నేను సంతోషిస్తున్నా అంటున్నాడు కదా ఆయన. ఆయన సంతోషిస్తాడు ఎందుకంటే ఆయనకు ప్యాకేజీలు వచ్చినాయి, ఆయనకు పేరు వచ్చింది, అంటే అసలైన ఉద్యమం ఇప్పుడు లేదు అని అంటారు. ఆయనకు పేరు వచ్చింది, అన్ని వచ్చినాయి, ఆయన సంతోషిస్తాడు. మరి జాతి ఇప్పుడు దక్షిణాదిలో 3 కోట్ల మంది ఉన్నాం. ఓవరాల్ గా భారతదేశంలో ఉన్న చమార్లే ఈ దేశంలో అత్యధిక మెజారిటీ ఉన్న జాతి. అంటే మాదిగలు, అంటే మాదిగ హనుమంత కులాలు ఈ దేశంలో. మరి వీళ్ళంతా బానిసలుగా ఉండాలా? వీళ్ళంతా అధికారంలోకి రావద్దా? ముఖ్యమంత్రులు కావద్దా? బడ్జెట్ లో వాటా సంపాదించద్దా? పరిశ్రమలో వాటా సంపాదించద్దా? ప్రైవేట్ రంగంలో వాటా సంపాదించద్దా? సినిమా ఇండస్ట్రీలో వాటా సంపాదించద్దా? అట్లాగే ఇవాళ భూమిలో వాటా సంపదలో వాటా సంపాదించద్దా? ఇంకా అడక తినాలా? ఈ 5,000 ఉద్యోగాల కోసం అడక తినాలా? అసలైన ఉద్యమం అయితే లేదు ఇప్పుడు. అసలైన ఉద్యమం లేదు. ప్యాకేజీల ఉద్యమం, బానిసల ఉద్యమం, మన అధికారాన్ని, దళిత సమాజాన్ని అధికారాన్ని రాకుండా అస్తిత్వాన్ని దెబ్బగొట్టే ఉద్యమం ఇవాళ జరుగుతున్నది. అందుకే మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఏమన్నారు? ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఏమన్నారంటే, ఒక భిక్షగాడు మరొక భిక్షగాడికి వ్యతిరేకంగా పోరాటం చేయడాన్నే నేను వర్గీకరణ ఉద్యమంగా భావిస్తాను. ఆయన ఇది జరిగింది అదే కదా. నువ్వు పర్మనెంట్ సొల్యూషన్ ఆనాడు చంద్రబాబు నాయుడు కేంద్రంలో బీజేపీ ఉంది, ఇప్పుడు బీజేపీ 3వ అధికారంలో ఉంది, అవునా? అప్పుడు చంద్రబాబు నాయుడే అక్కడ ఏపీలో అధికారంలో ఉన్నాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడే కీలకంగా ఉన్నాడు ఏది బీజేపీ ప్రభుత్వంలో. మరి ఇప్పటికైనా పార్లమెంట్ లో చట్టం ఎందుకు రాలేదు కృష్ణన్న? ఇది నా ప్రశ్న. మరి దీనికి సమాధానం చెప్పని అడుగుతున్నా నేను. ఇది చేసి నువ్వు సంబరాలు చేద్దాం, అందరం సంబరాలు చేసుకుందాం. నువ్వు ఒక్కడవే కాదు, అందరికి న్యాయం జరిగింది అనుకుంటారు కాబట్టి ఇప్పటికైనా పార్లమెంట్ లో బిల్లు పెట్టమనండి. ఎవరిని? బీజేపీని. పార్లమెంట్ లో బిల్లు పెట్టి పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో, సంక్షేమ రంగంలో, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో, రాష్ట్రాలలో సంక్షేమ రంగంలో ఏబిసిడి స్పష్టమైన బిల్లు మీరు ఆమోదింప చేయండి. అప్పుడు కృష్ణను దేవుడని మొక్కుతాం. సో ఇది మీ సవాల్ అనుకోవచ్చా? 100% సవాల్ అంటున్నా. నేను సవాల్ విసురుతా. ఆయన రమ్మంట, నువ్వు నేను ఇద్దరం ఏ టీవీ 9 లో కూర్చుందామా, ఏదైతే ఇంటర్నేషనల్ మీడియాలో కూర్చుందామా, నేషనల్ మీడియాలో కూర్చుందామా, ఇంగ్లీష్ ఛానల్లో కూర్చుందామా, లేకపోతే తెలుగు ఛానల్లో, ఎట్లా నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేవు కాబట్టి, నాతో డిబేట్ లో ఇంగ్లీష్ లో ఉండలేవు కాబట్టి, నువ్వు తెలుగు ఛానల్లో మాత్రమే మాట్లాడగలవు కాబట్టి నువ్వే ఛాన్స్ తీసుకో. ఏ తెలుగు ఛానల్ కు రావాలి నీతో పాటు నేను తెలుగు ఛానల్లో రెడీ. నువ్వు ఏ ఛానల్ రమ్మంటావు రా, డిబేట్ చేద్దాం. ఏ ప్లాట్ఫామ్ మీదకి రమ్మంటావా చెప్పు, నేను వస్తా, చలో డిబేట్ చేద్దాం. అయితే మాదిగ జాతి కోసం ఆయన చేసింది ఇదైతే న్యాయం కాదు అని మీరు అనుకుంటున్నారు? నేను ఇది మోసం అంటున్నా, ఇది బీజేపీ RSS కుట్ర అంటున్నా, ఇది చంద్రబాబు నాయుడు కుట్ర అంటున్నా. ఎందుకంటే అయితే మందకృష్ణ మాదిగ అనేట ఆయన పేరులోనే మాదిగ ఉంది, 30 ఏళ్ల నుండి మాదిగ జాతి కోసం నేను పోరాడుతున్నా అంటున్నాడు. మరి ఆయన ఎట్లా అమ్ముడు పోయిండు అని అనుకుంటారు మీరు? నేను ఒకటే అడగదలుచుకునే సందర్భంగా, మందకృష్ణను పార్లమెంట్ లో చట్టం తీయమని అంటున్నా. రెండవది కూడా అంటున్నా, ఇది క్రైస్తవులు కూడా వర్తింపజేయమంటున్నా. ఎందుకంటే మందకృష్ణ స్వయాన క్రైస్తవుడు, ఆయన మంద ఏలియే మాదిగ, నేను మంద గాలి ఏసు పదం మాదిగ. నేను డైరెక్ట్ గా చెప్పుకుంటాను క్రైస్తవుడు అని చెప్పేసి, నువ్వు కూడా చెప్పుకో. ఈ చట్టాన్ని ఇదే ఇప్పుడు వర్గీకరణ చట్టం ఒకవేళ తెస్తే క్రైస్తవులకు కూడా వర్తిస్తుంది అని చెప్పి చట్టంలో పెట్టమని దమ్ముంటే, ఇది హిందువులకు మాత్రమే, హిందూ మాదిగలకు మాత్రమే వర్తిస్తుంది, ఇది క్రైస్తవ మాదిగలకు వర్తించదు ఈ చట్టం. మరి అటువంటిప్పుడు 80% మాదిగ ఉపకులాలు క్రైస్తవులు. మరి వీళ్ళకి వర్తించినప్పుడు ఇలా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తలేరమ్మా. వీళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ చర్చికి పోతే ఇస్తలేరు, బైబిల్ పట్టుకుంటే ఇస్తలేరు, యేసుక్రీస్తు బొంబాయి ఇంట్లో ఇస్తలేరు. నీకు నీ ఇంట్లో పూజా గది ఉందా, నీకు రామాలయం ఉందా, నువ్వు అది ఉందా ఇది అని అడుగుతున్నారు. అంటే క్రిస్టియన్స్ అనే కారణంగా అంటున్నారు. నేను అంటున్నా, నువ్వు కూడా క్రిస్టియన్వే కదా, మందకృష్ణ మాదిగా. మరి ఆయన ఇన్ని ఉద్యమాలలో కూడా, ఇన్ని ప్రెస్ మీట్లలో కూడా ఎప్పుడు కూడా క్రైస్తవుని నేను అని చెప్పుకోలేదు కదా. చెప్పుకోలేదు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి నేను క్రైస్తవుని అని చెప్పుకున్నాడు, అవునా? చెప్పుకున్నాడు. యేసుక్రీస్తుని నమ్ముకుంటాడు, ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు. ఇలా క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు చాలా మంది అగ్రకులాలు. వాళ్ళకి రిజర్వేషన్ రద్దయితలేవు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటున్నాయి, బీసీలకు రిజర్వేషన్ రద్దయితలేవు, చివరికి ఎస్టీలో కూడా క్రైస్తవుడు అయితే రద్దు. నువ్వు ఒక ఎస్సీలో క్రైస్తవ మతం తీసుకుంటే ఎట్లా రద్దు చేస్తావు? నీ బీజేపీ ఎట్లా రద్దు చేస్తుంది? దాన్ని నువ్వు ఎందుకు ఛాలెంజ్ చేస్తలేవు? నీ బీజేపీని ఎందుకు అడుగుతలేవు? ఇది క్రైస్తవ వ్యతిరేక, మేము క్రైస్తవులుగా మారే హక్కు, మా మతం మార్చుకునే హక్కు మాకు లేదా అడుగుతున్నా నేను.
దమ్ముంటే దీనికి సమాధానం చెప్పమంటున్నా నేను. దమ్ముంటే ఆ చట్టంలో ఇప్పుడు ఈవెన్ రేవంత్ రెడ్డి తెచ్చే చట్టంలో కూడా ఇది క్రైస్తవులకు కూడా వర్తిస్తుంది అని చెప్పి పెట్టమని దమ్ముంటే నా ఛాలెంజ్ విసురుతున్నా నేను. ఇవాళ నువ్వు ఒక్కసారి మతం మారితే నీకు ఈ రిజర్వేషన్ వర్తించవని భారత రాజ్యాంగంలో ఉన్నప్పుడు దాన్ని నువ్వు ఎందుకు సవాల్ చేస్తలేమంటున్నా? అరే ఒక ట్రైబల్ కు మతం మారితే రిజర్వేషన్ వర్తిస్తున్నాయి, ఒక బీసీ క్రైస్తవ మతం మారితే రిజర్వేషన్ వర్తిస్తున్నాయి, చివరికి ఓసీలు క్రైస్తవ మతం తీసుకుంటే వాళ్ళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళకి వర్తిస్తున్నాయి, ఒక దళితులు క్రైస్తవ మతం తీసుకుంటే వాళ్ళ రిజర్వేషన్ ఎట్లా రద్దు అవుతాయి? ఇది న్యాయ సమ్మతం ఎట్లయితుంది? ఇది రాజ్యాంగ సమ్మతం ఎట్లయితుంది? దీన్ని నువ్వు ఎందుకు ప్రశ్నిస్తలేవంటున్నా? ఇది నా సవాల్, ఛాలెంజ్. ఎక్కడికంటే అక్కడ మాట్లాడడానికి సిద్ధం అంటున్నా. మరి దీనికి కూడా సమాధానం చెప్పమంటున్నా. ఇవి తీసుకొచ్చే చట్టంలో క్రైస్తవ మతాలకు అతీతంగా వర్గీకరణ చట్టము అందరికి వర్తిస్తుంది. ఇది క్రైస్తవ మతం మారినా సరే వర్తిస్తుంది చెప్పమనండి, చూస్తా. అప్పుడు నేను న్యాయసమ్మతం అంట, అప్పుడు సంబరాలు జరుపుకుంటా అంట. నేను ఎట్లీస్ట్ న్యాయసమ్మతం అంట. సంబరాల సంగతి దేవుడరు. న్యాయసమ్మతం అంటే ఎట్లీస్ట్. ఎందుకంటే ఈక్వాలిటీ బిఫోర్ ది లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లాస్. నువ్వు కులము, మతము, ప్రాంతము, భాష భేదం లేకుండా అందరూ సమానమైనప్పుడు క్రైస్తవుడు మతం మార్చుకుంటే, దళితుడు క్రైస్తవుడు అయితే నువ్వెందుకు రిజర్వేషన్ రద్దు చేస్తున్నావు? నువ్వు ఎందుకు ఈక్వాలిటీ అందరికి సమానమైన మత స్వేచ్ఛ హరిస్తున్నావు? ఈ క్రైస్తవులు బలవంతంగా హిందూ మతంలో ఎందుకు ఉండాలి? ఇప్పటికీ నేను చెప్తున్నా, ఈ సందర్భంగా నేను నిన్నక మొన్న ఒక రెడ్ అయిన పక్కకే టూలెట్ బోర్డు ఉంటుంది, నా ఆఫీస్ చేస్తున్న ఆ ఇల్లును, ప్రస్తుతం చిన్న ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దాన్ని నేనే ఆఫీస్ గా మార్చుకుని, అడ్వకేట్ గా ఆఫీస్ గా మార్చుకొని పక్కకి ఒక రెడ్ అయిన దాంట్లో టూలెట్ అని ఉంటే నేనేం చేసిన అంటే ఆయన కిరాయి ఇమ్మని చెప్పేసి అడిగిన. నేను ఆయన కర్ణాటక రెడ్డి, నేను తెలంగాణ రెడ్డి కాదు. ఆయన నాది ఏ కులమో తెలియదు. ఆయన ఇమీడియట్లీ పైసలు తీసుకుని 2 ఏళ్ళ అడ్వాన్స్ తీసుకున్నాను. ఎవరో చెప్పిర్రు కింద ఉన్న తెలంగాణ రెడ్లు ఉంటారు, చాలా మంది రెడ్లే ఉన్నారు అన్న. పురియమ్మ నువ్వు ఆయనకెత్తితో మాదిగోడికి, వాడు పెద్ద మాదిగోడు, అసలే వాడు ఉద్యమాలలో ఉంటాడు, వాడు పెద్ద డైనామిక్, వాడికి ఎత్తిస్తావు అని చెప్పేసి అన్నారు. అనగానే ఇమీడియట్లీ వాడు నా పైసలు నాకు రిటర్న్ కొట్టి ఎందుకు కొట్టినావు అని అడిగిన. ఎందుకు కొట్టినావు? నేను ఎట్లా కొడతావు అంటే నేను కొట్టాను, నేను ఇయ్యాను మీకు. ఎందుకు ఇవ్వని? నేను పోలీస్ స్టేషన్ పోయాను. ఎందుకంటే నువ్వు నా కులం తెలిసింది కాబట్టి నువ్వు నాకు అట్లాంటి టూలెట్ బోర్డు కూడా పెట్టాలి. నేను రెడ్డిస్ కి ఇస్తా, లేకపోతే ఇంకా వాళ్ళకి ఇస్తా, అగ్రవర్గ కులాలకు మాత్రమే పెట్టు. అవును, రైట్. పెడితే నేను అప్పుడు అసలు నీ దగ్గరకే వచ్చింది కాదు, నువ్వు అది పెట్టలేదు. నేను పోయిన పోలీస్ స్టేషన్ పోతే పోలీసు వాళ్ళ దగ్గర ఏమంటాడు ఆయన, సార్ మీరు నన్ను ఉరిశిక్ష చేసినా సరే నేను ఈయనకు మాత్రం ఎందుకు నా భయాన్ని అడిగిన కారణం చెప్పండి, నేను ఇయ్యాను అంతే, నువ్వు ఏమైనా చేయరు. అంటే కుల వివక్షత అనేది ఇంకా ఈ దేశంలో రాష్ట్రపతి గర్భగుడిలో కూడా ఆస్కారం లేదు. యాదాద్రి గుడిలో రేవంత్ రెడ్డి పైన కూర్చుంటే మా ఉప ముఖ్యమంత్రి కింద కూర్చుంటాడు. ఇవాళ బీహార్ ముఖ్యమంత్రి గాంధీ ఎస్సీ ఉన్నప్పుడు ఆయనకు పూరి జగన్నాథ్ టెంపుల్ ఎంట్రీ లేదు. ఇవాళ కొన్ని లక్షలాది మందికి, కోట్లాది మందికి హిందూ దేవాలయాల్లో పోయినందుకే చంపేస్తున్నారు, వేలాది మందిని. చూస్తున్నారు కదా మీరు, ఉత్తరాదిలో మరీ ఎక్కువగా జరుగుతుంది. మరి ఇట్లాంటి వివక్షత ఉండదు కాబట్టి క్రైస్తవ మతంలోకి మేము పోయినాం. మా తప్పు ఎట్లయితుంది? ఆది హిందువులైనా మేము క్రైస్తవ మతంలోకి పోయినాం. తప్పు ఏమంది? బ్రాహ్మణుది, హైందవ మతాన్ని పాటించినది, వర్ణ వ్యవస్థ పాటించినది, కుల వ్యవస్థ పాటించినది. తప్పు వాడి శిక్ష మాకెందుకు ఎత్తాడు? మాకు రిజర్వేషన్ రద్దు చేస్తాడు. అది ఎట్లా న్యాయసమ్మతం అవుతుంది? దాన్ని నువ్వెందుకు ప్రశ్నించమంటున్నా నేను కృష్ణమాదిగను. నువ్వెందుకు నీ బీజేపీ సుప్రీంకోర్టులో డైరెక్ట్ గా అఫిడవిట్ ఇచ్చింది, మతం మారిన దళితులకు మేము రిజర్వేషన్ ఇవ్వమని చెప్పేసింది. మరి దాన్ని నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు? ఎట్లా చేస్తావు అంటున్నా? ఏ బేస్ మీద చేస్తావు అంటున్నా? ఎట్లా న్యాయసమ్మతం అయితే అంటున్నా? మరి నువ్వు క్రైస్తవుడు పోయింది, ఇలా క్రైస్తవ వ్యతిరేకమైన బీజేపీ మన ధర్మము క్రైస్తవులను దళితులను అంధకారంలో నెట్టేస్తున్న బీజేపీకి నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు? మేము ఎట్లా సంబరాలు చేసుకోవాలి? ఆ చట్టం క్రైస్తవులకు వర్తించకపోతే. అంటే దళితుల్లో క్రిస్టియన్సే ఎక్కువ ఉన్నారంట. అవును, 100% ఉన్నారమ్మా. ఎందుకున్నారు అంటున్నానంటే మీరు ఒక్కసారి వాళ్ళు ఇలా ప్రభుత్వ లెక్కలలో వాళ్ళు హిందువులే. ఎందుకంటే ఇప్పుడు నా పేరు యేసుపాదం, యాక్చువల్లీ మా తల్లిదండ్రులు పెట్టిన పేరు, కానీ వినోద్ కుమార్ అనే పేరు ఉంటది. నా మతం ఏముంటది అందులో? నా మతము హిందూ మతం అని ఉంటది. యాక్చువల్గా నేను క్రిస్టియన్, అవునా కదా? అట్లా మొత్తంగా ఇప్పటిదాకా ఉద్యోగాలు చేస్తున్న ఎస్సీలంతా 90% క్రైస్తవులే. 90%. నువ్వు తీసుకో చీఫ్ సెక్రటరీలు, పెద్ద హోదాలో ఉన్న వాళ్ళంతా 90% క్రైస్తవులే. వాళ్ళంతా హిందూ మతంలో సర్టిఫికేట్ పెట్టుకోవచ్చు, భయపడిపోయి బొట్లు పెట్టుకోవచ్చు. మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న భయపడిపోయి బొట్లు బొట్లు పెట్టుకోవచ్చు. మా ఆర్ఎస్ ప్రవీణ్ క్రైస్తవుడు కదా, మా విశారదన్ బ్రదర్ క్రైస్తవుడు కదా.
లేకపోతే ఉద్యమంలో ఉన్న చాలా మంది లేదా ఎమ్మెల్సీలు అయిన వాళ్ళు, ఎంపీ అయిన వాళ్ళు, ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఈవెన్ మల్లురావి క్రైస్తవుడుగా, మల్లురావి భార్య క్రైస్తవురాలు కదా, ఈవెన్ ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు లేరు క్రైస్తవులు. మరి వీళ్ళందరికీ ఇవాళ రిజర్వేషన్లు వర్తించే యాక్చువల్ భోగ సర్టిఫికెట్లు పెట్టి ఎమ్మెల్యేలు ఎత్తున్నట్టే కదా అర్థం. మాకు అదే హక్కు ఉంటే మేము డైరెక్ట్ గా క్రైస్తవులు చెప్పుకుంటాం కదా. మేము మాకు ఈ హక్కును కలరాస్తున్న ఈ అగ్రవర్ణ పాలకులను, ముఖ్యంగా బీజేపీ, ఈ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఉన్న ఈ పార్టీని నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు అంటే కృష్ణ అంటున్నా. ఈ వర్గీకరణ చట్టంలో ఇది పెట్టమంటున్నా నేను. ఏది క్రైస్తవులు, దళితులు, మతం మారిన దళితులకు కూడా ఈ రిజర్వేషన్ వర్గీకరణ చట్టం వర్తిస్తుంది అని ఈ క్లాస్ పెట్టాలంటున్నా. దమ్ముంటే చేయమంటున్నా నువ్వు. అప్పుడు నేను మా మందకృష్ణ దేవుడు అంట. ఇవన్నీ ఏం లేకుండా ఎన్ని రకాలుగా మనకు అన్యాయం జరుగుతున్నా కూడా ఇన్ని రకాల ఇందు గొప్ప ఏదో వచ్చినట్టుగా, దీంట్లో ఏదో గొప్పతనం వచ్చినట్టుగా, మొత్తం మనం అంతా మారిపోయినట్టుగా, మన జీవితంలో మారిపోయినట్టుగా, మన ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అయినట్టుగా, రాష్ట్రపతికే దిక్కు దివాన్ లేదండి, కూర్చునే పరిస్థితి లేదు సమానంగా. కనీసం రాష్ట్రపతి నిలయం ఓపెన్ చేస్తే పార్లమెంట్, రాష్ట్రపతి కూడా ట్రైబల్స్ పార్లమెంట్ భవనాన్ని శంకుస్థాపన చేసే అధికారం లేదు. రామ్నాథ్ కోవింద్ కు రామ మందిరం శంకుస్థాపన చేసే అధికారం లేదు. ఏమి యాదగిరిగుట్టలో మా బ్రదరు కింద కూర్చుంటాడు, మా రేవంత్ రెడ్డి పైన కూర్చుంటాడు. ఏమి నాకు ఇల్లు కిరాయి ఇచ్చారు, నేను కొలంబియా, హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ లెక్చర్స్ ఇచ్చేస్తా, పరిశోధన పత్రాలు సమర్పిస్తా, నేను ప్రపంచ దేశాల్లో ఒక అత్యున్నతమైన విశ్వవిద్యాలయాలలో బోధిస్తా, చిన్న వయసులో అగ్రకులాల కంటే డీన్ అయితా లాలో. అయినా సరే నేను తక్కువ కులపుని, నేను లాస్ట్ మాత్రం తక్కువ, నేను ఇల్లు కిరాయికి అరువురు కాదు, లాస్ట్ కన్వీనర్గా అరువురు కాదు. ఎందుకు నా కులం తక్కువ? ఓ జీబీ రెడ్డి అన్నట్టు మా డిపార్ట్మెంట్ లో 4 సార్లు లాస్ట్ కన్వీనర్ అవుతాడు. ఓ వినోద్ కుమార్ మాది అంటాడు కాడు. వాడికి ఎంత ప్రతిభ ఉన్నా, ప్రపంచ దేశాలు తిరిగినా, వాడు ఎక్కడికైనా పోని మనం చదివింత కానీ ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ ఉండని, నో యు ఆర్ నాట్ ఎలిజిబుల్, యు ఆర్ మాదిగా. ఇది సిచ్యువేషన్ అంటున్నా. ఈ సిచ్యువేషన్ లో ఈ మాదిగ కులాలు, ఈ అనుబంధ కులాలు, దళిత కులాలు, మాల అనుబంధ కులాలకు ఇంకా అంటరానితనం ఉన్నాక నువ్వు ఎట్లా క్రిమి లేయర్ పెట్టించినావు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లా, అది ఎట్లా న్యాయసమ్మతమైతుంది? మరి ఇవన్నీ లొసుకులు ఉన్నాక అది న్యాయబద్ధం ఎట్లయితే తీర్పు, అది చట్టబద్ధం ఎట్లయితే తీర్పు, పార్లమెంట్ లో చట్టం లేకుండా ఇది మనందరం సంబరాలు ఎట్లా చేసుకుంటాము? ఈ క్రైస్తవులకు దీంట్లో పేరు లేకుండా, అవకాశం లేకుండా మనం సంబరాలు సంఖ్యలు ఎట్లా ఎగరేసుకుందాం? కృష్ణన్న చెప్పంటున్నా నేను అడుగుతున్న ప్రశ్నలు న్యాయబద్ధము, అధర్మము, లేదా ప్యాకేజీలకు అమ్ముడు పోయి నా వెనక ఇంకెవడన్నా ఉంటే నన్ను శిక్షించు. నేను ఎవరికైనా అమ్ముడు పోయినట్టుగానే మాట్లాడినా, లేదంటే నా వెనక ఎవడన్నా ఉన్నా ఖచ్చితంగా నువ్వు ఏ దానికంటే దానికి రాడి. కానీ నా ప్రజలకు మోసం జరుగుతున్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా ఈ మోసాలను ప్రశ్నించే హక్కు నాకుంది. ఇవాళ నేను 3 లక్షల ఉద్యోగానికి రాజీనామా చేసి ఇలా ఉద్యమంలో ఉన్నా. నేను ఎవరి ప్యాకేజీలకు ఆశపడు, ఇంకెవరికి ఆశపడు ఉద్యమాలలో లేను. అర్థమైందా? తెలంగాణ ఉద్యమంలో ఇలా నికార్సుగా కొట్లాడిన వ్యక్తిని, సామాజిక తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిని, దొరల తెలంగాణను వ్యతిరేకించిన వ్యక్తిని, నికార్సుగా ఉన్న అందరికంటే ఎవరి దగ్గర మోచేతి నీళ్లు తాగలే. అర్థమైందా? కాబట్టి కొట్లాడుతున్నా, కాబట్టి నిజాయితీగా ప్రశ్నిస్తున్నా. ఇవాళ వీటికి సమానం చెప్పంటున్నా, ఛాలెంజ్ విసురుతున్నా. నువ్వు ఏ స్టేజ్ కంటే ఆ స్టేజ్కి రెడీ, నువ్వు ఏ ప్లాట్ఫామ్ మీద డిబేట్ చేయమంటే ఆ ప్లాట్ఫామ్ మీద డిబేట్కి రెడీ. దాన్ని స్వీకరించమంటున్నా, నేను కూడా స్వీకరిస్తాను. సో మా టుడే 18 న్యూస్ ఛానల్ ద్వారా మందకృష్ణ మాదిగకు సవాల్ విసురుతున్న ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, అదేవిధంగా సార్ కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్, ఒక్కొక్క లీడర్ గురించి ఒక్క మాటలో మీ సమాధానం చెప్పాలి. చెప్పండి. మొదటిగా మందకృష్ణ మాదిగ. మందకృష్ణ మాదిగ మంచి ఉద్యమకారుడు, సామాజిక ఉద్యమకారుడు. రేవంత్ రెడ్డి గురించి. రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్. బట్టి విక్రమార్క. పాపం అన్న లాంటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళకి సరైన గుర్తింపు లేదు. ప్రధానమంత్రి మోడీ ఇవాళ మొత్తం బ్రాహ్మణిజం అంటే బ్రాహ్మణుల కంటే ఎక్కువగా హిందుత్వాన్ని ఈ తలకాయ మీద ఎత్తుకున్న వ్యక్తి. బండి సంజయ్ ఆయన ఒక ఏమంటారు, ఒక పేపర్ టైగరు. ఆ హిందుత్వాన్ని జస్ట్ పేపర్ టైగర్ గా మాత్రమే భయపెట్టించే వ్యక్తి. రఘునందన్ రావు కూడా ఒక లీగల్ టైగర్ అంతే. కిషన్ రెడ్డి ఇవాళ ఆయన మేకవన్న పులి. ధర్మపురి అరవింద్ ఇవాళ రిజర్వేషన్ CST చట్టాన్ని వ్యతిరేకించిన మూర్ఖుడు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో నిజంగా సామాజిక తెలంగాణను తీసుకురాకుండా దళితులను మోసం చేసిన ఒక వ్యక్తిగా, ఒక నాయకుడిగా మిగిలిపోయింది.
కేటీఆర్ తెలివి ఉన్నది, మంచిగా అది ఉన్నది, కానీ ఇవాళ ఆయన అహంకారాన్ని తగ్గించుకుంటే ఒక మంచి నాయకుడిగా ముందుకెళ్ళాడు. హరీష్ రావు చక్కటి వాగ్దాటి ఉన్న వ్యక్తే, ఇవాళ ప్రజా ఆమోదం చాలా వరకు ఉన్న వ్యక్తే, కానీ ఆయన రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజనవాదాన్ని ఇవాళ పొందబెట్టి మా జాతులను ఇవాళ ఒక రకంగా మోసం చేసిండనే ముద్ర పడిన వ్యక్తి, కానీ గొప్ప మంచి మా జాతులను ఇవాళ సాంఘిక సంక్షేమ రంగంలో ఒక ప్రపంచ స్థాయికి నిలబెట్టిన గొప్ప ఐపీఎస్ ఆఫీసర్ డాక్టర్ విశారదన్ కమిటెడ్ పర్సన్ పాపం. ఆయన బహుజన ఉద్యమం కోసం చాలా 13 ఏళ్ళుగా కమిటెడ్గా ఉన్నాడు, కానీ ఆయన ఆశించిన ఫలితాలు రావాలంటే ఆయన ఇంకా అన్ని వర్గాలను కలుపుకపోవాలి. తను ఒక్కడే మేధావి కాదు, అందరూ చాలా మందిని కలుపుకపోయే మనస్తత్వం ఆయనకు రావాలి. చంద్రబాబు నాయుడు నయా మనవాది. కేఏ పాలు ఆయన పాపం ఆయన ఏదంటే ఒక బాకా ఆయనది, కానీ వాస్తవాలు చెప్తున్నాడు, వాస్తవాలే మాట్లాడుతున్నాడు, కానీ ఆయన మాట ఎవరు వినే పరిస్థితి లేదు. షర్మిల ఒక మోసం చేస్తున్న క్రైస్తవ రెడ్డి. కల్వకుంట్ల కవిత పాపం ఆమె లిక్కర్ డాన్. ఫైనల్ గా జగన్ ఒక లక్షల కోట్ల అవినీతి పరుడని ముద్ర వేసినప్పటికీ తన పరిపాలనలో మాత్రం సామాజిక న్యాయాన్ని ఇవాళ ఎవరి ఈ దేశంలో అమలు చేయలేని వ్యక్తిగా మాత్రం ఆ రకమైన గుర్తింపు వ్యక్తిగా నేనైతే భావిస్తా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇక్కడికి వచ్చి మీ సవాళ్ళను విసిరారు, మీ డిమాండ్స్ ని చూపించారు, ప్రజల కోసం ప్లస్ క్రైస్తవుల కోసం, దళితుల కోసం, మీ మాదిగ జాతి కోసం, మాదిగ జాతి కోసం కూడా ఏమేమి అవసరం, ఏమేమి లేదు, అసలు ఎందుకు ఈ సంబరాలు జరుపుకోవాలి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తుమ్ముతే ఊడిపోయే ముక్కు లాంటిది, పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు ఇది అని ఈ ఎస్సీ ఉపవర్గీకరణ గురించి అయితే డాక్టర్ గాలి వినోద్ కుమార్ గారు మాట్లాడారు మన మధ్యలో. కాబట్టి ఈ సవాల్ను మందకృష్ణ మాదిగ గారు ఏ విధంగా స్వీకరించనున్నారో చూద్దాం. మా మీడియా ద్వారా కూడా వాళ్ళు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు. సో ఇది ఇవాల్టి మన స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ రేపు స్పెషల్ ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి టుడే 18 న్యూస్.